2nd లాంచ్ అయింది. మనది మొబైల్ పే అప్లికేషన్. ఇదొక 100% కామర్స్ సంబంధించినటువంటి అప్లికేషన్. ఒక లీగల్ అప్లికేషన్. మన మొబైల్ పే కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఆల్రెడీ మీకు మీ ఫ్రెండ్స్ చెప్పే ఉంటారు. ఒక కొత్త అప్లికేషన్ లాంచ్ అవుతుంది. ఆ అప్లికేషన్ ద్వారా మనం ఏవైనా షాపింగ్ చేసుకున్నా గానీ, లేదంటే అప్లికేషన్ ఇష్యూ చేస్తున్నటువంటి డెబిట్ కార్డ్ ద్వారా ఏదైనా షాపింగ్ చేసుకున్నా కూడా మనకు కమిషన్ వస్తుంది. మన ఖర్చుల మీద మనకి ఇన్‌కమ్ రావడమే కాకుండా, మనం ఎవరైనా రెఫర్ చేస్తే మన ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని, రిలేటివ్స్ గాని, వారు చేసే ఖర్చులో నుంచి కూడా మనకి ఇన్‌కమ్ వస్తుందని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. యెస్. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు మీ టీమ్ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళు చేసుకునే పొదుపు మీద కూడా మీకు వాళ్ళు చేసే బ్యాంక్ విత్‌డ్రావల్స్ మీద కూడా మీకు ఇన్‌కమ్ రావడం జరుగుతుందని ఆల్రెడీ చెప్పి ఉంటారు. యెస్ ఫ్రెండ్స్. వారు చెప్పిందంతా కూడా కరెక్టే. ఇప్పుడు ఈ మొబైల్ పే అనే అప్లికేషన్ ఒక కామర్స్ అప్లికేషన్. ఎవరైనా సరే ఈవెన్ ఒక కిరాణా వస్తువుల కానించి, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కానించి, ఈవెన్ హోటల్ ఫుడ్ సంబంధించి కానించి సంబంధిత ఐటెమ్స్ కానించి, క్యాబ్ బుకింగ్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ అంటే బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్స్, ఎనీథింగ్ ఇవన్నీ కూడా ఆన్‌లైన్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. దీనినే కామర్స్ అంటున్నాం ఫ్రెండ్స్. ఈ 3 కామర్స్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఈ రెఫరల్ మార్కెటింగ్ అనే మాడ్యూల్స్‌ని ఇంటిగ్రేట్ చేసి మనకొక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసినటువంటి కంపెనీ మన మొబైల్ పే. మీకు లైఫ్ టైమ్ ఒక కెరియర్ ప్రోగ్రామ్, ఒక పాసివ్ ఇన్‌కమ్ పొందేటటువంటి ఒక అద్భుత అవకాశాన్ని మన మొబైల్ పే కంపెనీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ అంటే ఇదో పెద్దగా ఏమనుకోదు. సింపుల్‌గా మీరు ఒక యాప్‌ని మీ యొక్క రెఫరల్ లింక్‌ని ఇతరులకు రెఫర్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేయించడం. మీరు ఏ విధంగానైతే దీని ద్వారా సర్వీసెస్ పొంది మీరు ఇన్‌కమ్ తీసుకుంటున్నారో, సేమ్ ఇదే ఆపర్చునిటీని ఒక 10 మెంబర్స్‌కు, 20 మెంబర్స్‌కి మనం రెఫర్ చేయడం. అది సింపుల్‌గా ఈ రెఫరల్ మార్కెటింగ్. ఇప్పటివరకు చెప్తున్నాం కదా! మన మొబైల్ పే కంపెనీ ఒక కామర్స్ సెక్టార్‌లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అంటే సింపుల్‌గా మీరు చూస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, ఇవి ఓయో కావచ్చు, మింత్రా కావచ్చు, ఈ విధంగా మేక్ మై ట్రిప్ కావచ్చు, బుక్ మై షో కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ అప్లికేషన్స్ కూడా ఫిజికల్ అప్లికేషన్ కావు. కేవలం అది ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే. సపోజ్ మీరు ఎక్కడైనా పోయి అమెజాన్‌లో ఎక్కడైనా షాప్ ఉందేమో, అమెజాన్ షాప్‌లో వస్తువులు కొందామంటే ఎక్కడ మీకు షాప్ కనిపించదు ఫిజికల్‌గా. అవంతా కూడా వర్చువల్ షాపింగ్ అన్నట్టు. అమెజాన్ అనే ఒక కంపెనీ ఒక సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తుంది ప్రతి సంవత్సరము. అదే విధంగా ఫ్లిప్‌కార్ట్ అనే కంపెనీ కూడా ఎక్కడ కూడా ఇది ఫ్లిప్‌కార్ట్ షాప్ అనేది ఎక్కడ ఫిజికల్‌గా షాపులు కనిపించవు. షాపింగ్ మాల్స్ కూడా కనిపించవు. కానీ దాంట్లోకెళ్ళి మనం వస్తువులు ఆర్డర్ పెట్టుకున్నట్లయితే మనకు డోర్ డెలివరీ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా దీన్నే వర్చువల్ ప్రాసెస్, వర్చువల్ షాపింగ్ మాల్ అంటున్నాం. స్విగ్గీ గాని, జొమాటో గాని అప్లికేషన్ చూసినట్లయితే వాటికి ఎక్కడ కూడా హోటల్స్ లేవు ఓన్‌గా. కానీ మనం ఆ యొక్క సాఫ్ట్‌వేర్‌లో ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లోకెళ్ళి మనం ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టయితే వితిన్ వితిన్ 15-20 మినిట్స్‌లోనే మనకు ఫుడ్ అనేది డెలివరీ కావడం జరుగుతుంది. అదే ఓలా గాని, ఉబెర్ గాని, క్యాబ్స్ వాటికి ఓన్ కార్‌లు పెట్టి టాక్సీ ఏం నడపట్లేదు. కేవలం ఒక సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఇతరుల ఎవరైతే ఆల్రెడీ వెహికల్ ఉందో వాటితోటి ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు అఫిలియేటింగ్ ప్రాసెస్ అని. ఆ సిస్టమ్ తోటి వాళ్ళు క్యాబ్ సర్వీసెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక చిన్న సాఫ్ట్‌వేర్ డిజైన్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నటువంటి కంపెనీస్ అన్నింటిని తీసుకొచ్చి మన మొబైల్ పే కంపెనీ ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద మనకు అందిస్తుంది. గమనించండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన మొబైల్ పే కంపెనీ ఇప్పటివరకి మన ఇండియాలో జరుగుతున్నటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా డెబిట్ కార్డ్స్ ద్వారా జరుగుతున్నాయి. వీసా కార్డ్స్ కావచ్చు, మాస్టర్ కార్డ్స్ కావచ్చు, మాస్ట్రో కార్డ్స్ కావచ్చు. మనకు తెలుసు ఈ వీసా గాని, మాస్టర్ గాని, మాస్ట్రో ఇవన్నీ కూడా ఫారిన్ పేమెంట్ గేట్‌వేకి సంబంధించినటువంటి డెబిట్ కార్డ్స్. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు సర్వీస్ చార్జ్ రూపంలో మనం విదేశాలకు పే చేయాల్సి వస్తుంది. వీసా కార్డు, మాస్టర్ కార్డు, మాస్ట్రో కార్డ్స్ ద్వారా. అదే మన ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియాకి చెందినటువంటి రూపే పేమెంట్ గేట్‌వే ఉంది మనకు తెలుసు. మన ఓన్ పేమెంట్ గేట్‌వే అది. ఆ యొక్క రూపే పేమెంట్ గేట్‌వేకి చెందినటువంటి ఒక రూపే డెబిట్ కార్డ్ అనేది మన మొబైల్ పే కంపెనీ ప్రమోట్ చేస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క కాస్ట్ రూ. 600 ఉంటుంది. ఎందుకు సార్ ఇంతకుముందు ఇన్వెస్ట్‌మెంట్ లేదని చెప్పారు కదా! మళ్ళీ ఇప్పుడు రూ. 600 పే చేయమని చెప్తున్నారు. యెస్. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి. ఏ బ్యాంకు ఏటీఎంకైనా ఎవ్రీ ఇయర్ ఒక యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జ్ ఏఎంసీ అంటున్నాం. దాన్ని సర్వీస్ చార్జ్ అని కూడా అంటున్నాం. దాన్ని సబ్స్క్రిప్షన్ అని కూడా అంటున్నాం.
ఎవ్రీ ఇయర్ కొంత చార్జ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మొబైల్ పే కార్డ్‌కి ఈ మొబైల్ పే కంపెనీ ఇష్యూ చేస్తున్నటువంటి ఈ యొక్క రూపే ప్రీపెయిడ్ కార్డ్‌కి ఎవ్రీ ఇయర్ ₹120 చొప్పున 5 ఇయర్స్ కలిపి ఒకేసారి ₹600 మనం పే చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు ₹600 పే చేసినట్లయితే మళ్ళీ 5 ఇయర్స్ వరకి ఏ విధమైనటువంటి సర్విస్ చార్జెస్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ₹600 పే చేసి మనం డెబిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ క్షణం నుంచి ఎప్పుడైనా సరే మనం అవసరం కోసం మొబైల్ పే యాప్‌లో ఉన్నటువంటి రీచార్జ్ సర్వీసెస్ కావచ్చు, యుటిలిటీ బిల్ పేమెంట్స్ కావచ్చు, లేకపోతే మొబైల్ పే షాపింగ్ మాల్‌లో ఉన్నటువంటి వస్తువులు పర్చేజ్ చేయడం ద్వారా కావచ్చు, లేదంటే మొబైల్ పేలో టై అప్ ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే సుమారు ఇప్పటికే 150 రకాల అప్లికేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆ అప్లికేషన్‌లో కావచ్చు, లేదంటే మన మొబైల్ పే డెబిట్ కార్డ్ ద్వారా గాని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగానైనా సరే షాపింగ్ చేసినట్లయితే, ట్రాన్సాక్షన్ చేసినా గాని, యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసినా కూడా మనకు ఖచ్చితంగా కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. ఇది బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనే కంపెనీ కాదు. మీరు చేస్తున్నటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఖచ్చితంగా మీకు కొంత మోతాదులో కమిషన్ వస్తుంది. అఫ్‌కోర్స్ ఇది 10 పైసలు, 5 పైసలు, రూపాయి, ₹2 ఇంతే ఉంటుండొచ్చు. కానీ ఆ ఇండైరెక్ట్ మీ యొక్క టీమ్ మీద మీకు కొన్ని లక్షల్లో ఇన్‌కమ్ తీసుకునేటటువంటి ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. ఎలా అంటే ఫ్రెండ్స్ మీరున్నారు. మీరు ఒకసారి మీ యొక్క స్పాన్సర్ ద్వారా యాప్ రెఫరల్ లింక్ పంపిస్తే మీరు యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ₹600 అమౌంట్ యాడ్ చేసుకొని కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ ఆ కార్డ్ ఉపయోగించగానే ఎక్కడైనా సరే మీరు నార్మల్‌గా మోర్ మార్కెట్‌లో కావచ్చు, బిగ్ బజార్‌లో కావచ్చు, లేకపోతే పెట్రోల్ బంక్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ రూపే కార్డ్స్ ఎక్కడైతే యాక్సెప్ట్ చేస్తున్నదో అక్కడ మనం కార్డ్ తోటి స్వైపింగ్ చేయొచ్చు. మీరు కార్డ్ ద్వారా చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఖచ్చితమైనటువంటి ఒక కమిషన్, ఒక ఇన్సెంటివ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. మీరు మన మొబైల్ పే యాప్ ద్వారా చేసినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద మీకు ఖచ్చితమైనటువంటి ఇన్సెంటివ్ జనరేట్ కావడం జరుగుతుంది. మీకు ఒక డౌట్ వస్తుంది సార్. మేము కొన్ని సంవత్సరాల నుంచి వేరే వేరే అప్లికేషన్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, టర్న్ ఓవర్ చేస్తున్నాం. మాకు ఖచ్చితమైనటువంటి ఇన్కమ్ అనేది ఎక్కడ రాలేదు. అఫ్‌కోర్స్ అప్పుడప్పుడు అవార్డ్సో, రివార్డ్సో, వోచర్సో, డిస్కౌంట్సో ఏదో కొంత మాత్రం రావడం జరిగింది. కానీ ఇక్కడ ఖచ్చితమైనటువంటి ఇన్కమ్స్ అంటున్నారు ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చెప్పాం కదా అఫిలియేట్ మార్కెటింగ్ సిస్టమ్ అని. సేమ్ అదే సిస్టమ్ ద్వారా మన మొబైల్ పే కంపెనీ ఆల్రెడీ ముందస్తుగా అగ్రీమెంట్ చేసుకొని ఉంది ఆయా కంపెనీస్ తోటి, ఆయా సర్వీస్ ప్రొవైడర్స్ తోటి. ఎప్పుడైతే మనం ఒక యూజరు మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా గాని, మొబైల్ పే డెబిట్ కార్డ్ ద్వారా గాని సర్వీస్ పొందినట్లయితే లేదా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే దాని ద్వారా మన మొబైల్ పే కంపెనీకి కొంత అఫిలియేట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి అఫిలియేట్ కమిషన్ ని కంపెనీ 25% మాత్రమే తన ప్రాఫిట్ కింద తీసుకొని రిమైనింగ్ 75% యూజర్స్ కి షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. అఫ్‌కోర్స్ మన మొబైల్ పే కంపెనీకి ఇప్పుడు కార్డ్ మీద ఉంది. ఓన్లీ 1% మాత్రమే కమిషన్ వస్తుంది. అదే కొన్ని అప్లికేషన్ ద్వారా 5%, 10%, 20%, 30% మన మొబైల్ పే షాపింగ్ మాల్ ద్వారా అయితే అప్ టు 50% కూడా మన మొబైల్ పే కంపెనీకి మార్జిన్ ఉండడం జరుగుతుంది. మన మొబైల్ పే కంపెనీకి ఎంత మార్జిన్ ఉన్నా మనకు అనవసరం. ఎంత మార్జిన్ ఉన్నా కానీ ఆ వచ్చినటువంటి మార్జిన్‌లో 25% మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. రిమైనింగ్ 75% మన యూజర్స్‌కి షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విషయం మీరు గమనించాలి. చాలా మంది మిమ్మల్ని మార్కెట్‌లో అడుగుతారు. ఇన్‌కమ్ ఎలా ఇస్తుంది? ఎలా పాసిబుల్ అవుతుంది? అని. ఈ ఫార్ములా మీరు చెప్పాలి. మనం పొందే సర్వీసెస్ మీద వేరే వేరే అప్లికేషన్ కూడా ఏ విధంగానైతే అఫిలియేట్ కమిషన్ వస్తుందో, మన మొబైల్ పే అప్లికేషన్ కూడా అదే విధంగా అఫిలియేట్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినటువంటి అఫిలియేట్ కమిషన్ ఏదైతే ఉందో, అదే ఇతర కంపెనీస్ అయితే అవే ఓన్‌గా ప్రాఫిట్ కింద ఉంచుకొని, అవే $1,000,000,000 కంపెనీ, $1,000,000,000 కంపెనీగా ఎదుగుతున్నాయి. అక్కడ యూజర్స్ ఎప్పుడు కూడా యూజర్స్ గానే ఉండిపోతున్నారు. కానీ మన మొబైల్ పే కంపెనీ తన కంపెనీకి వచ్చినటువంటి అఫిలియేట్ కమిషన్‌లో 25% మాత్రం కంపెనీ తీసుకొని 75% యూజర్‌కి షేర్ చేస్తూ ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక మంచి కెరియర్ ఇన్‌కమ్, మంచి ఒక పాసివ్ ఇన్‌కమ్, ఒక లైఫ్ టైమ్ పొందే విధంగా ఒక చిన్న రెఫరల్ ప్రోగ్రామ్ అనే ఒక బిజినెస్ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదొక రెఫరల్ ప్రోగ్రామ్ ఒక చిన్న బిజినెస్ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది అర్థం చేసుకోవాలంటే మనం ఏదో డిగ్రీలు, పీజీలు చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ యొక్క బిజినెస్ ప్లాన్‌లో ఒక 19 రకాల ఇన్‌కమ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది మన కంపెనీ. ఇందులో ఒక 17 రకాల ఇన్‌కమ్స్ మన బిజినెస్ ప్లాన్‌లో ఎగ్జిస్టింగ్ ఉంటుంది. ఒక 2 రకాల ఇన్‌కమ్స్ మాత్రమే కంపెనీ యొక్క లాంచింగ్ ఆఫర్ కింద అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా చెప్పుకోవాలంటే ఒక 1 అవర్ టైం పడుతుంది ఇన్ని ఇన్‌కమ్స్ చెప్పుకోవాలంటే. నేను ఒక
ఒక 4, 5 ఇన్కమ్స్ మేజర్ ఇన్కమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన మొబైల్ పే యాప్ డౌన్లోడ్ చేసుకొని ₹600 పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ టైం కార్డ్‌లోకి ఎంతైతే అమౌంట్ యాడ్ చేస్తామో అంత మనకు క్యాష్ బ్యాక్ అనేది పాయింట్స్ రూపంలో మన మొబైల్ పే కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్. అప్ టు 5000 మాక్సిమం లిమిట్ 5000 వరకే ఇస్తుంది కంపెనీ. ఉదాహరణకి మీరు ₹600 పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కార్డ్‌లోకి ఒక ₹1000 యాడ్ చేసుకున్నారు. కంపెనీ ఎక్స్‌ట్రా ₹1000 మీకు వాలెట్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ₹3000 యాడ్ చేసుకున్నారు ఫస్ట్ టైం. కంపెనీ మీకు ₹3000 వాలెట్‌కి మీకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ₹5000 యాడ్ చేసుకున్నారు. కంపెనీ మీకు ₹5000 క్యాష్ ఇవ్వడం జరుగుతుంది వాలెట్ క్యాష్. ఒకవేళ మీరు ₹10,000 యాడ్ చేసుకున్నారు. అయినా సరే కంపెనీ మీకు ₹5000 మాత్రమే వాలెట్‌కి మీకు పాయింట్స్ రూపంలో క్యాష్ ఇస్తుంది. అంటే మాక్సిమం లిమిట్ కంపెనీ ఇచ్చేది ₹5000 వరకు మాత్రమే. 5000 పాయింట్స్. ఈ మనము ఈ కార్డ్‌లోకి యాడ్ చేసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్‌ని మనం ఎక్కడైనా సరే షాపింగ్ మనం యూజ్ చేసుకోవచ్చు. కార్డ్ వచ్చిన తర్వాత వెంటనే మనం యూజ్ చేసుకోవచ్చు. వర్చువల్ కార్డ్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైనా ఆన్‌లైన్‌లో యూజ్ చేసుకోవచ్చు. కానీ కంపెనీ ఇచ్చినటువంటి ఈ యొక్క వాలెట్‌కు క్యాష్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, అది మన మొబైల్ పే కంపెనీ పెట్టినటువంటి ఆన్‌లైన్ షాపింగ్ మాల్, మొబైల్ పే షాపింగ్ మాల్‌లో మాత్రమే మనం రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించండి. మన మొబైల్ పే కంపెనీ అతి త్వరలోనే ఒక 25 రకాల ప్రొడక్ట్స్ తోటి ఒక షాపింగ్ మాల్ స్టార్ట్ చేయబోతుంది. రాబోయే రోజుల్లో కొన్ని వందలు, వేల రకాల ప్రొడక్ట్స్‌ని కూడా ఇంటిగ్రేట్ చేయబోతుంది ఫ్రెండ్స్. మీరు గమనించాలి. ఈ త్వరలో మన మొబైల్ పే ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి మొబైల్ పే షాపింగ్ మాల్‌లో ఏ ఐటెమ్ తీసుకున్నా కూడా మినిమమ్ 1% నుంచి మాక్సిమం 100% వరకు కూడా మనం ఈ యొక్క అమౌంట్‌ని రిడీమ్ చేసుకోవచ్చు. ఆ యొక్క వస్తువుని బట్టి, కేటగిరీని బట్టి మనకు రిడీమ్ ఫెసిలిటీ మనకుంటుంది. అందులో భాగంగా ఈ ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్ ₹5000 రావాలంటే ఒకేసారి మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైమ్ ట్రాన్సాక్షన్ ఒక్కదాని మీదనే కాదు. మీరు ఎన్ని సార్లైనా డబ్బులు యాడ్ చేసుకోండి. 100, 50, 500, 1000, 2000, 3000, 5000 ఎన్ని సార్లైనా యాడ్ చేసుకోండి. ఎప్ మీకు ₹5000 ఎప్పుడైతే రీచ్ అయితుందో అప్పటి వరకు జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కంపెనీ 100% ఇస్తుంది. ఉదాహరణకి ఫస్ట్ టైమ్ ₹600 పెట్టి కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఒక ₹500 యాడ్ చేసుకున్నారు మీ కార్డ్‌లోకి. కంపెనీ ₹500 వాలెట్‌కి క్యాష్ ఇస్తుంది. తర్వాత ఇంకో 2000 యాడ్ చేసుకున్నారు. మళ్ళీ ₹2000 ఇస్తుంది కంపెనీ. తర్వాత ఇంకొక ₹1000 యాడ్ చేసుకున్నారు. మళ్ళీ ₹1000 ఇస్తుంది. ఈ విధంగా ₹5000 మీరు యాడ్ చేసుకున్నంత వరకు కూడా కంపెనీ ₹5000 ఇస్తుంది. ఎన్ని సార్లైనా మీరు యాడ్ చేసుకోవచ్చు మన కార్డ్‌కి. అన్ని సార్లు మనకు కంపెనీ 5000 మాక్సిమం లిమిట్ 5000. ఆ ₹5000ని మనం మొబైల్ పే షాపింగ్ మాల్‌లో రిడీమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మీకు అట్లా విధంగా క్యాష్ పాయింట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది లైఫ్ టైమ్ కొనసాగుతుంది ఫ్రెండ్స్. ఇదేదో లిమిటెడ్ పీరియడ్ కాదు. ఇదో లాంచింగ్ ఆఫర్ కాదు. ఇది లైఫ్ టైమ్ మనము ఈ వాలెట్ ఈ క్యాష్ వాలెట్ అనేది, ఈ క్యాష్ పాయింట్స్ అనేది ఎవరు కూడా ఎప్పుడు జీరో కాదు. మనం వాడుతూనే ఉంటాం. అక్కడ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఈ మొబైల్ పే షాపింగ్ మాల్‌లో కంపెనీ అన్ని తీసుకొచ్చేది కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్ తీసుకొస్తుంది. మన కంపెనీ ఓన్ ప్రొడక్ట్సో ఎక్కడెక్కడో కాదు. అన్ని కూడా గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ ఉండి మార్కెట్‌లో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ప్రొడక్ట్సే తీసుకొస్తుంది. మార్కెటింగ్ ప్రైస్‌కే ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు మనకు ఈ విధంగా ఇచ్చినటువంటి క్యాష్ పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని రిడీమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనకు అక్కడ కల్పిస్తుంది. ఈ ఇన్కమ్ గురించి మీరు చాలా క్లారిటీ పొందారనుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఇది ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక కార్డ్ యాక్టివేట్ బోనస్ అని చెప్పేసి మీకు డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. దీనికంటే ముందు మనము మొబైల్ పే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా సరే కార్డు ద్వారా గానీ, అప్లికేషన్ ద్వారా గానీ ఎక్కడ ఏ విధంగా సర్వీస్ పొందినా కూడా మనకు కమిషన్ వస్తుంది. అది మన సెల్ఫ్ ఇన్కమ్ అంటున్నాం. ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ అనేది ఒక నెలకు 5000, 10,000, 15,000, 20,000, 50,000 మనం ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ బెనిఫిట్స్ మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. క్యాష్ పాయింట్స్ రూపంలోను, నెక్స్ట్ సియూజీ క్లబ్ అచీవ్ రూపంలోను మనకు అమౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఇన్కమ్స్ మనం తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. అదే విధంగా మనకు ఇన్కమ్ రావడమే కాకుండా మనం కొంతమందిని రెఫర్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం మనకి ఇక్కడ ఉంది. ఉదాహరణకి మన రెఫరల్ కోడ్ ఉపయోగించి మీరు 20 మెంబర్స్ వరకు మీరు రెఫర్ చేయొచ్చు.
ఆఫ్ కోర్స్ మీరు ఎక్కువ మందిని కూడా రెఫర్ చేయొచ్చు. ఫస్ట్ లెవెల్‌లో మాత్రం 20 మెంబర్స్ మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. మీ యొక్క ఫస్ట్ లెవెల్‌లో. మీరు చూస్తున్నారు. అది మీకు డైరెక్ట్ అప్రోచ్. ఎవరైనా సరే మన మొబైల్ పే కంపెనీలో ఎంత పెద్ద ఇన్‌కమ్ తీసుకోవాలన్నా, ఎన్ని లక్షలు తీసుకోవాలన్నా, ఎన్ని కోట్లు తీసుకోవాలన్నా ఫస్ట్ చేయాల్సింది మీరు ఒక్కటే ఒక వర్క్ 20 మెంబర్స్‌ని మంచి పర్సన్స్‌ని సెలెక్ట్ చేసుకొని రిక్రూట్ చేసుకోవడం. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే ఎవరైనా రిక్రూట్ చేసినట్లయితే వాళ్ళని ఒకవేళ ఎలిమినేట్ చేయాలంటే ఎలిమినేట్ ప్రాసెస్ కూడా ఉంది. దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంది. ఎవరైనా అలా ఉండాలంటే అది కూడా మీరు చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. డియర్ ఫ్రెండ్స్ మీరు మీరు ఏ విధంగా అయితే 20 మెంబర్స్ రెఫర్ చేశారో, వాళ్ళు కూడా అదే విధంగా సేమ్ డూప్లికేట్ చేసినట్లయితే రెండో లెవెల్‌లో మనకి 400 మెంబర్స్ రావడం జరుగుతుంది. థర్డ్ లెవెల్‌లో మనకి 8,000 యూజర్స్, ఫోర్త్ లెవెల్‌లో 1,60,000 యూజర్స్, ఫిఫ్త్ లెవెల్‌లో 32,00,000 యూజర్స్ రావడం జరుగుతుంది. ఈ 5 లెవెల్‌లను కలిపి మనము CUG అంటున్నాం. క్లోజ్ యూజర్ గ్రూప్. ఈ 5 లెవెల్‌లో జరిగినటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఈ 5 లెవెల్‌లో మొత్తం కలిపితే మనకి 33,68,420 మంది యూజర్స్ వస్తారు. 100% వర్కౌట్ అయితే. ఈ విధంగా వచ్చినటువంటి ఈ 33,00,000 మంది యూజర్స్ లో ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగానైనా సరే డెబిట్ కార్డ్ ద్వారా కావచ్చు, అప్లికేషన్ ద్వారా కావచ్చు, వాళ్ళు ఏ విధంగా సర్వీస్ పొందినా, షాపింగ్ చేసినా, రీచార్జ్ చేసుకున్నా, కార్డు యూజ్ చేసినా కానీ వాళ్ళకు కమిషన్ ఖచ్చితంగా రావడంతో పాటు వాళ్ళ మీద మీకు కూడా కమిషన్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇది అఫ్‌కోర్స్ ఒక పైసా, 2 పైసలు, 10 పైసలు, 20 పైసలు ఆ విధంగానే ఉంటుండొచ్చు. కానీ కొన్ని లక్షల్లో మీకు ఇన్‌కమ్ వస్తుంది. దాని యొక్క స్టార్ట్స్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీరు ఒక చిన్న ప్రొజెక్షన్ చెప్తాను మీరు గమనించండి. మీరు ఎంతమంది యూజర్స్ వచ్చినా గాని, వాళ్ళందరి మీద మనం ప్రతి నెల కొన్ని వందల్లో కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. కానీ యావరేజ్‌గా ఒక్కొక్క పర్సన్ అతనికి సంబంధించినటువంటి ఖర్చులు చేసుకోవడం ద్వారా, అతని యొక్క రీచార్జెస్, అతని యొక్క డీటీహెచ్ రీచార్జ్ కావచ్చు, అతని యొక్క షాపింగ్స్ కావచ్చు, అతని యొక్క బిల్ పేమెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అతను యూజ్ చేసుకుంటే అతని మీద మనకు ఒక నెల పేరు మీద ఒక ₹10 మనకొచ్చింది అనుకుందాం. కానీ ఓవరాల్‌గా టీమ్ ఎంత ఉందండి? 33,00,000 మంది ఉన్నారు. ఒక్కొక్కరి మీద ₹10 వస్తే చాలా ఇన్‌కమ్ 3,500,00,000 ఇన్‌కమ్ ఉంటుంది. కానీ అంత పెద్దగా నేను చెప్పట్లేదు. డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి. మనకు 33,00,000 మంది యూజర్స్ రాకపోవచ్చేమో. కానీ ఒక 10% వచ్చినా గూడా ఒక 3,00,000 మంది యూజర్స్ వచ్చినా గాని పర్ మంత్ ₹33,00,000 ఇన్‌కమ్ తీసుకునే ఆపర్చునిటీ మన మొబైల్ పే కంపెనీలో ఉంది. ఆఫ్ కోర్స్ సార్ 3,00,000 మంది గూడా యూజర్స్ రాకపోవచ్చేమో అనుకుంటే చెప్తున్నాను ఫ్రెండ్స్. 1,00,000 మంది యూజర్స్ వచ్చిర్రు అనుకుందాం. ఓవరాల్ కలిపి 1,00,000, 1,50,000 1,00,000 మంది యూజర్స్ వచ్చినా కానీ, ఒక్కొక్కరి మీద ₹10 వచ్చిన ప్రతి నెల, మీ ఇన్‌కమ్ ₹10,00,000 ప్రతి నెల ఉంటుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి ఇన్‌కమ్. ఇక్కడ మీరు ఏదో కొత్త ప్రొడక్ట్ ఎవరికి ప్రమోట్ చేయట్లేదు. ఇదేదో పట్టి పట్టి ఎవరిని జాయిన్ చేయించట్లేదు. ఎవరిని కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించట్లేదు. వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ అవసరం కోసం వాళ్ళ యొక్క సర్వీస్ పొందడానికి వాళ్ళు రీచార్జ్‌లు, వాళ్ళ బస్ టికెట్స్, వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ వాళ్ళు బుక్ చేసుకుంటే, వాళ్ళ మీద వచ్చినటువంటి కమిషన్‌లో మన కంపెనీ మనకు కొంత కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్. ఏ ఒక్క పర్సన్ నుంచి రూపాయి ఎక్కువ తీసుకోవట్లేదు. ఏ ఒక్క మర్చెంట్‌కి మన కంపెనీ ఒక రూపాయి తక్కువ ఇవ్వదు. కేవలం ఈ యొక్క సర్వీస్ ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, సర్వీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా, ఆ సర్వీస్ చార్జ్ రూపంలో వచ్చినటువంటి ఈ యొక్క అమౌంట్‌ని మన కంపెనీ మనకు షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. వెరీ లీగల్‌గా, వెరీ జెన్యూన్‌గా. ఇది చాలా అద్భుతమైన ఇన్‌కమ్ ఫ్రెండ్స్. మీరు ఆలోచించుకోండి. ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టించకుండా, ఎవరితోటి రూపాయి ఎక్కువ పెట్టించుకోకుండా, ఎవరికి రూపాయి తక్కువ ఇవ్వకుండా, చాలా జెన్యూన్‌గా ఉంటూ మనకు ఒక కెరియర్ ప్లాన్ డిజైన్ చేస్తున్నటువంటి కంపెనీ మన మొబైల్ పే కంపెనీ. ఇదే కాకుండా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కార్డ్ ఇన్‌కమ్ అనేది చెప్పింది. ఇది ప్రీవియస్ స్లైడ్ మీరు గమనించాలి. ఇక్కడ అప్డేట్స్ అనేది చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటివరకి మనము ఎంత మందినైతే జాయిన్ చేస్తామో మన టీమ్‌లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ ఎంతమందైనా యూజర్స్ రాని ప్రతి ఒక్కరి మీద మినిమమ్ ₹5 మనం కార్డ్ యాక్టివేషన్ బోనస్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఐదో లెవెల్‌లో నుంచి ₹35 కూడా తీసుకోవచ్చు. అయితే దానికి ఒక చిన్న కండిషన్ ఉంది మీరు గమనించాలి. మీరు 5 లెవెల్‌లో నుంచి ఒక్కొక్కరి నుంచి ₹5 కామన్‌గా తీసుకుంటారు. మనం కార్డ్ ₹600 పెట్టి కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అందులో మనము అమౌంట్ యాడ్ చేసుకుంటే. అయితే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి కండిషన్ ప్రకారం ఏందంటే ఫస్ట్ టైమ్ మాత్రం మినిమమ్ 500 నుంచి ₹2,500 మనం యాడ్ చేసుకోవాలి.
ఆ విధంగా యాడ్ చేసుకుంటేనే అన్ని లెవెల్ మీద ఒక్కొక్క పర్సన్ నుంచి ₹5 రావడం జరుగుతుంది. ఒకవేళ ఫస్ట్ టైమ్ 2500 లేదా అంతకంటే ఎక్కువ యాడ్ చేసుకున్నట్లయితే మనకు ఐదో లెవెల్ మీద ₹35 ఒక్కొక్క పర్సన్ మీద నుంచి మనకు రావడం జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడున్నటువంటి ఈ వర్చువల్ కార్డ్ ప్రాసెస్ ద్వారా అందరూ కూడా ఒకేసారి ₹2500, ₹5000 యాడ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నిన్న ఈవినింగ్ మనకు ఎండి గారు అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ₹600 పెట్టి కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎన్ని సార్లైనా యాడ్ చేసుకోనండి. ఒకసారి 100, 200, 500, 1000 ఎంతైనా యాడ్ చేసుకోండి. ఎన్ని సార్లు యాడ్ చేసుకున్నా కూడా వాళ్ళు మినిమమ్ ఒక ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్స్‌లో 2500 క్రాస్ కావాలి. ఏది రేపు మన కార్డ్ వచ్చిన తర్వాత. ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్స్. ఒకసారి సపోజ్ 500 యాడ్ చేశారు. తర్వాత ఒక 1000 రూపాయలు. తర్వాత 1500 అట్లా యాడ్ చేసి 2500 క్రాస్ కావాలి 4 ట్రాన్సాక్షన్స్‌లో. ఒకవేళ ఆ 4 ట్రాన్సాక్షన్స్ కూడా 2500 రీచ్ కాలేదు అంటే మీకు ఐదో లెవెల్ మీద ₹35 రావు ఒక్కొక్క పర్సన్ నుంచి. కేవలం ₹5 రావడం జరుగుతుంది. ఇక తర్వాత ఏ విధమైనటువంటి ఆప్షన్ లేదు. తర్వాత ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్. మీకు ఒకటో లెవెల్, రెండో లెవెల్, మూడో లెవెల్, నాలుగో లెవెల్, ఐదో లెవెల్ చూసినట్లయితే 100% 2020 డూప్లికేషన్ అయినట్లయితే ఐదో లెవెల్‌లో 32 లక్షల మంది వస్తారు ఒక్క లెవెల్‌లోనే. సరే ఒక 1,00,000 మంది యూజర్సే వచ్చారనుకుందాం మినిమమ్. ఒక్కొక్కరి మీద ₹5 వచ్చినట్లయితే ₹5,00,000 మనకి ఇన్‌కమ్ వస్తుంది అనుకుందాం ఐదో లెవెల్. అదే ఒక్కొక్కరి మీద ₹35 వస్తే ₹35 లక్షల రావడం జరుగుతుంది. అంటే ఇన్‌కమ్ అనేది చాలా వేరియేషన్ ఉంది. కాబట్టి ఒక ట్రాన్సాక్షనే 2500 ఒకసారే 2500 యాడ్ చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే ఒకసారి 200 తర్వాత 500 తర్వాత 1000 ఆ విధంగా ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్‌లో మీరు 2500 క్రాస్ అయ్యే విధంగా చూసుకోండి. అదే కంపెనీ ఇచ్చేటటువంటి ఇన్‌స్టంట్ క్యాష్ దానికి 4 అని లిమిట్ ఏం లేదు. ఎన్ని సార్లైనా మీరు ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకోవచ్చు. 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు ఎన్ని సార్లు 5000 వచ్చేంత వరకు మీరు యాడ్ చేసుకుంటే కంపెనీ అప్పటి వరకు మీకు ఇస్తూనే ఉంటుంది మనీ బ్యాక్ అనేది. మీకు 5000 వచ్చేంత వరకు ఇస్తూనే ఉంటుంది ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్. ఈ యొక్క అప్డేట్ మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ యొక్క బిజినెస్‌ను ఫాస్ట్ అప్ చేసుకోండి. ఏ విధంగా? ఎవరైనా యూజర్‌ని జాయిన్ చేయించండి. జాయిన్ చేసి ₹600 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మినిమమ్ ఒక 200, 500 మినిమమ్ 500 యాడ్ చేయించండి. 500, 1000 యాడ్ చేయించేస్తే అతను తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటారు. టైమ్ లిమిట్ అంటూ ఏమి లేదు. మీరు ఫస్ట్ చేసేటటువంటి 4 సార్లు యాడింగ్ అనేది 2500 క్రాస్ కావాలి. అదొక్కటి టైమ్ లిమిట్ మాత్రం మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక ఎవరైనా సరే అతి చేసి ఒకసారి 100, రెండోసారి ఇంకో 100, మూడోసారి ఇంకో 200, నాలుగోసారి 100 చేసి అండ్ ఫస్ట్ 4 ట్రాన్సాక్షన్ కూడా 2500 రీచ్ కాలేదా? ఖతం వాళ్ళకి ఏ విధమైనటువంటి కార్డ్ కమిషన్ అనేది ఇన్‌కమ్ రాదు. దానికి ఇంకా వేరే ఆల్టర్‌నేట్ కూడా లేదు. ఎండి సార్ నిన్న క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలియజేసినా లేదా టెస్ట్ చేసినా ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు చేస్తారు. మరి నాలుగోసారి కూడా చేసిరంటే అతను ఇంటెన్షనల్‌గా కావాలని చేసినట్టుగా కంపెనీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అతనికిగ మళ్ళీ ₹35 ఐదో లెవెల్‌లో తీసుకున్నటువంటి అవకాశం ఉండదు. డియర్ ఫ్రెండ్స్ ఈ ఒక్క పాయింట్ ఎంతసేపు డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ప్రతిరోజు నేను చెప్పినటువంటి పాయింట్ దానికే అడిక్ట్ అయి ఉన్నారు మీరందరూ కూడా. మీరు మీ యొక్క టీమ్ కూడా ఈ పాయింట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఎడ్యుకేట్ చేయాలి. గమనించండి ఫ్రెండ్స్. ఇంకా ఇదే కాకుండా ఫ్రెండ్స్ మీరు చూడండి మీకు ఐదో లెవెల్‌లో మొత్తం ఓవరాల్‌గా 1,00,000 టీమ్ అయినట్టు కూడా ఐదో లెవెల్‌లో 1,00,000 మంది యూజర్స్ వచ్చినట్లయితే ఒక్కొక్కరి మీద ₹35 వచ్చినా కూడా ₹35 లక్షల ఈ ఇన్‌కమే తీసుకోవడం జరుగుతుంది. ఏది వాళ్ళు రీచార్జ్ చేసుకోవడం వేరు, దాని మీద వచ్చే కమిషన్స్ వేరు, వాళ్ళు షాపింగ్ చేస్తే వచ్చే కమిషన్ వేరు, వాళ్ళు డెబిట్ కార్డ్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్ మీద వచ్చే కమిషన్స్ వేరు. అవి కాకుండా ఓన్లీ కార్డ్ యాక్టివేట్ చేసుకున్నందుకే వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద ₹5 రావడంతో పాటు ఐదో లెవెల్ నుంచి ఒక్కొక్కరి మీద ₹35 రావడం జరుగుతుంది. ఇన్‌కమ్ చాలా హ్యూజ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్ మీరు గమనించండి. అంతేకాకుండా మన మొబైల్ పే కంపెనీలో క్లబ్స్ అనేది ఉండడం జరిగింది. 4 రకాల క్లబ్‌లు. ఒకటి ఎక్స్‌ప్రెస్ క్లబ్, 2 సూపర్ ఎక్స్‌ప్రెస్ క్లబ్, మూడోది ఫాస్ట్ క్లబ్, నాలుగోది సూపర్ ఫాస్ట్ క్లబ్. ఈ 4 రకాల క్లబ్‌లు అనేది మన మొబైల్ పే కంపెనీలో ఉండడం జరిగింది. ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్‌గా మీరు చూడండి. ఎవరైనా సరే జాయిన్ అయిన డేట్ నుంచి 15 రోజుల లోపులో ఒక 10 మెంబర్స్‌ని జాయిన్ చేసి వాళ్ళకు కార్డ్ రిజిస్ట్రేషన్ చేయించాలి. దట్స్ ఎనఫ్. మీరు ఎక్స్‌ప్రెస్ క్లబ్ మెంబర్‌కి అచీవ్ అయినట్టు. మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 45 డేస్‌లో సెకండ్ లెవెల్‌లో 100 మెంబర్స్ గనక వచ్చినట్టయితే ఈ సెకండ్ లెవెల్ మీరు చేయరు. మీరు ఫస్ట్ లెవెల్‌లో 15 మందినో, 20 మందినో రిఫర్ చేస్తే వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరిద్దరు 5, 5, 10, 10, 20 వాళ్ళు చేయడం ద్వారా మీకు సెకండ్ లెవెల్‌లో 100 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఆ విధంగా సెకండ్ లెవెల్ ఎప్పుడైతే 100 మెంబర్స్ కార్డ్ యూజర్స్ వస్తారో అప్పుడు మిమ్మల్ని కంపెనీ సూపర్ ఎక్స్‌ప్రెస్ క్లబ్ మెంబర్ అంటుంది.
థర్డ్ లెవెల్‌లో 1000 మెంబర్స్ వచ్చినట్లయితే కంపెనీ మిమ్మల్ని ఫాస్ట్ క్లబ్ మెంబర్‌గా గుర్తిస్తుంది. ఫోర్త్ లెవెల్‌లో 10,000 యూజర్స్ వచ్చినట్లయితే యాక్చువల్‌గా ఫోర్త్ లెవెల్ కంప్లీట్‌గా ఫిల్ అప్ అయితే 1,60,000 యూజర్స్ వస్తారు జనరల్‌గా అయితే. కానీ కంపెనీ ఏమంటుంది 10,000 యూజర్స్ వస్తే చాలు మిమ్మల్ని సూపర్ ఫాస్ట్ క్లబ్ మెంబర్ అంటుంది. ఏంటి సార్ ఈ క్లబ్ మెంబర్ కంటే చాలా అద్భుతమైన ఇన్కమ్. మీరు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ క్లబ్ గనక మీరు ఎలిజిబుల్ అయినట్లయితే లైఫ్ టైమ్ మీకు ఈ క్లబ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్. ఉదాహరణకి మీరు జాయిన్ అయ్యి కంపెనీలో 15 రోజుల లోపల 10 మెంబర్స్ మీరు రెఫర్ చేసి కార్డు రిజిస్ట్రేషన్ చేయించారు. జస్ట్ ఇనఫ్. వాళ్ళ కార్డు వాడిరా వాడలేదా తర్వాత సంగతి. వాళ్ళ కార్డులు ఇప్పించారు, రిజిస్ట్రేషన్ చేయించారు. దట్స్ ఇనఫ్. అప్పుడు మీరు కంపెనీ ఎక్స్‌ప్రెస్ క్లబ్ మెంబర్ అంటుంది. కంపెనీకి ఇండియా వైడ్ గా ఆ నెలలో ఎన్ని కార్డులు అయితే యాక్టివేట్ అవుతున్నాయో ప్రతి కార్డు నుంచి కూడా ₹11 చొప్పున తీసి పక్కన పెట్టి ఎంతమంది ఎక్స్‌ప్రెస్ కార్డ్ మెంబర్స్ క్లబ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్‌గా షేర్ చేస్తుంది. ఈ విధంగా ఒక నెల కాదు ఫ్రెండ్స్. మీరు ఈ క్లబ్ లో ఉన్నంత కాలము కంపెనీ అనేది పే చేస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ ఇస్తుంది ఇన్కమ్. ఆల్రెడీ మన జూలై నెలలో లాస్ట్ 2 డేస్ జూలై 30, 31 2 డేస్ లోనే కార్డు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 2 డేస్ లో ఆల్రెడీ 213 మంది ఈ ఫస్ట్ క్లబ్ కు అచీవ్ కావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళందరికీ కూడా ₹265 ఒక్కొక్కరికి క్లబ్ ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరిగింది. మీరు కనుక సెకండ్ క్లబ్ అచీవ్ అయితే ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇండియా వైడ్ గా చూసినట్టయితే సెకండ్ క్లబ్ కి ఇద్దరు మాత్రమే అచీవ్ కావడం జరిగింది. మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరి హార్డ్ వర్క్ తోటి, మీ అందరి కృషి తోటి ఇందులో ఆ ఇద్దరిలో నేను కూడా ఉండడం జరిగింది ఒకరిగా. మీకు తెలుసు ఫ్రెండ్స్, నైట్ ఎండి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిలో మొత్తం కంపెనీకి సెకండ్ క్లబ్ ఇన్కమ్ 61,000 చిల్లర వచ్చినట్లయితే ఆ ఇద్దరికి ఈక్వల్ గా షేర్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ₹30,780 రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు గమనించండి. ఇన్కమ్ కూడా రేపు 7వ తారీఖు నాడు క్లబ్ ఇన్కమ్ తీసుకోబోతున్నాం. ఈ విధంగా ఒకసారి క్లబ్ అచీవ్ అయితే ప్రతి కార్డు మీద వచ్చినటువంటి ఇన్కమే కాకుండా కంపెనీకి ఇండియా వైడ్ గా జరిగేటటువంటి టర్న్ ఓవర్ నుంచి కూడా ఒక 2% తీసి పక్కన పెట్టి కంపెనీకి వచ్చే ప్రాఫిట్ లో 2% తీసి పక్కన పెట్టి ఒక్కొక్క క్లబ్ కి 0.5% తీసి వాళ్ళకి ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుంది ప్రతి నెల. సపోజ్ మీరు ఫస్ట్ క్లబ్ అచీవ్ అయ్యారు, ఈ నెల ఫస్ట్ క్లబ్ ఇన్కమ్ తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ మీరు సెకండ్ క్లబ్ అచీవ్ అయ్యారు అనుకోండి, ఓన్లీ సెకండ్ క్లబ్ ఇన్కమే రావడం జరుగుతుంది. ఫస్ట్ క్లబ్ ఇన్కమ్ రాదు. అంటే మీరు ఫోర్త్ క్లబ్ అచీవ్ అయ్యారు అనుకోండి, ఈ ఫస్ట్ 3 క్లబ్స్ ఇన్కమ్ రావు. ఫోర్త్ క్లబ్ ఇన్కమే లైఫ్ టైం వస్తుంది మీకు. మీరు గమనించండి, ఎవ్రీ మంత్ వస్తుంది ఫోర్త్ క్లబ్ ఇన్కమ్. చాలా హ్యూజ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ నెల మీరు ట్రై చేయండి. థర్డ్ క్లబ్, ఫోర్త్ క్లబ్ మీరు గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే, అఫ్ కోర్స్ ఫోర్త్ క్లబ్ అంటే కొంచెం కష్టమైనప్పటికీ థర్డ్ క్లబ్ మాత్రం మీరు రీచ్ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యి స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు కొంచెం సీరియస్ గా డిజైన్ చేసుకొని మంచి పర్సన్స్ కొంచెం ఎఫర్ట్ పెట్టినట్లయితే మీరు ఖచ్చితంగా 3వ క్లబ్ అనేది రీచ్ కావడం జరుగుతుంది. ఆ విధంగా రీచ్ అయితే నా ఎక్స్పెక్టేషన్ బట్ ఎందుకంటే సెకండ్ క్లబ్ కే ఇద్దరు అచీవ్ అయితే ఆల్మోస్ట్ ₹30,000 పర్ పర్సన్ రావడం జరిగింది. థర్డ్ క్లబ్ కనుక ఎవరైనా రీఛార్జ్ అయితే 1 lakh ప్లస్ మినిమం ₹1,00,000 పైన ఇన్కమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ క్లబ్ ఇన్కమే. మీకు కార్డ్ యాక్టివేషన్ మీద వచ్చే ఇన్కమ్ వేరు, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే వచ్చే ఇన్కమ్ వేరు, వాళ్ళు రీఛార్జ్ అవన్నీ షాపింగ్ మీద వచ్చే ఇన్కమ్ వేరు. అది కాకుండా ఓన్లీ క్లబ్ ఇన్కమే. ఒక్కసారి మీకు 3వ క్లబ్ అచీవ్ అయితే లైఫ్ టైం కూడా ఆ క్లబ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీరు మళ్ళీ ఫోర్త్ క్లబ్ అచీవ్ అయ్యేంత వరకు ఆ ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి కనుక మీరు ఫోర్త్ క్లబ్ అచీవ్ అయినట్లయితే ఇక మీకు లైఫ్ టైం ఈ ఫోర్త్ క్లబ్ ఇన్కమ్ కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. మీరు గమనించండి ఫ్రెండ్స్. వీటన్నిటి కూడా టైం లిమిట్ ఉంది, మీరు చూసాము. ఫోర్త్ క్లబ్ కావాలంటే 150 డేస్ అని చెప్పాం కదా. కానీ మన కంపెనీలో ఒకటి టైం లిమిట్ లేకుండా ఒక క్లబ్ ఉండడం జరిగింది. దాన్ని లైఫ్ టైం క్లబ్ అంటున్నాం. మనకు 5వ లెవెల్లో 100% టీమ్ డూప్లికేషన్ జరిగితే 32 లక్షల మంది యూజర్స్ వస్తారు జనరల్ గా అయితే. కానీ మన కంపెనీ ఏమంటుందంటే 32 లక్షల మంది యూజర్స్ రాకపోవచ్చేమో, కనీసం 1 లక్ష మంది యూజర్స్ డెబిట్ కార్డు తీసుకుని యాక్టివ్ ఉన్నట్లయితే, డెబిట్ కార్డు రిజిస్ట్రేషన్ జరిగినట్లయితే కంపెనీ మిమ్మల్ని లైఫ్ టైం క్లబ్ మెంబర్ గా అచీవర్ గా గుర్తించి ₹15 లక్షల హౌస్ ఫండ్, ₹9 లక్షల కార్ ఫండ్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ₹24 లక్షల మనకు ఇవ్వడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇది లైఫ్ టైం క్లబ్ అచీవ్ అయితే కంపెనీ రివార్డు ఇస్తుంది కదా ₹24 లక్షలు, ఇది ఇచ్చిన తర్వాత మరి ఫోర్త్ క్లబ్ ఇంతకుముందు ఎవ్రీ మంత్ వస్తుందా, ఇన్కమ్ వస్తుందా అంటే వస్తుంది ఫ్రెండ్స్. అది క్లబ్ ఇన్కమ్ రెగ్యులర్ రన్ అవుతుంది ఎవ్రీ మంత్. అది రావడంతో పాటు ఇది వన్ టైం మాత్రమే రావడం జరుగుతుంది. ఈ ₹1,00,000 లక్ష టీం అయిన తర్వాత ₹24 లక్షల ఇన్కమ్ అనేది. డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఏ ఇన్కమ్ తీసుకోవాలన్నా మీరు చేయాల్సింది ఒక్కటే ఫ్రెండ్స్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ అనేది మీరు బాగా ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు
మీరు గాని మీ యొక్క టీమ్ మెంబర్స్ గాని చేసే ఖర్చులో నుంచి కంపెనీ ఆదాయం ఇస్తుందని చెప్పాం కదా! మీరు గాని మీ యొక్క టీమ్ మెంబర్స్ వాళ్ళ యొక్క అవసరాల కోసం వాళ్ళు చేసే షాపింగ్‌లో నుంచి మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది మన కంపెనీ. కానీ ఇప్పుడు ఒక ఇన్‌కమ్ చెప్తున్నాను. ఇదొక అద్భుతమైన ఇన్‌కము. ఓన్లీ ఎక్స్‌క్లూజివ్ మనం ఇప్పటివరకి నాకు తెలిసి మన మొబైల్ పే కంపెనీ మాత్రమే పెట్టింది అనుకుంటాను. మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరైనా సరే మన మొబైల్ పే అప్లికేషన్ ద్వారా వాళ్ళకి కమిషన్ వస్తుంది గదా! ఆ కమిషన్ వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు గదా! మినిమమ్ రూ. 500 అయితే చాలు వాళ్ళు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. 500-5,00,000 వరకు ఎట్ ఎ టైమ్ ఎంతైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. మన టీమ్ మెంబర్స్‌లో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు గదా! చేసుకున్న ప్రతిసారి మనకు ఒక రూపాయి కమిషన్ జనరేట్ అవుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. సపోజ్ మీ టీమ్‌లో 1,00,000 మంది యూజర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక నెలకు ఒక్కసారి మాత్రమే అమౌంట్ విత్‌డ్రా చేసుకున్నా గూడా మన కంపెనీలో ఒక రూ. 1000, 10,000, 20,000, రూ. 1,00,000 ఎంతో కొంత ఒకసారి విత్‌డ్రా చేసుకున్నా గూడా ఒక్క రూపాయి మనకొస్తుంది. వాళ్ళు ఎంత అమౌంట్ విత్‌డ్రా చేసుకున్నారనేది మీద మనకు అవసరం లేదు. వాళ్ళు ఎన్ని సార్లు ట్రాన్సాక్షన్ చేసుకుంటారనేదే మనకు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారనేది ఇంపార్టెంట్. 1,00,000 మంది నెలకు ఒక్కసారి విత్‌డ్రా చేసుకున్నా గూడా వాళ్ళందరి మీద ఒక్కొక్క రూపాయి వచ్చిన నెలకు రూ. 1,00,000 ఈ ఒక్క ఇన్‌కమ్ మాత్రమే రావడం జరుగుతుంది. రూ. 1,00,000 పర్ మంత్. ఒకవేళ నెలకు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు విత్‌డ్రా చేసుకుంటే 3,00,000, 4,00,000 ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. మీరు గమనించండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ ఇది. ఇదే కాకుండా కంపెనీ లాంచింగ్ ఆఫర్ కింద రివార్డ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైనా సరే మనకు సెకండ్ లెవెల్‌లో 111 మంది యూజర్స్‌ని 111 మంది యూజర్స్ రెఫర్ చేసి వాళ్ళని కార్డ్ ద్వారా ఎంతో కొంత ట్రాన్సాక్షన్ చేసి కార్డ్ యాక్టివ్ ఉన్నట్లయితే వాళ్ళని రివార్డ్‌గా అచీవ్ చేసి రూ. 5,000 క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది క్యాష్ మీరు బ్యాంక్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇదే కాకుండా సెకండ్ లెవెల్‌లో 60 మెంబర్స్ కార్డ్ తీసుకొని వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నట్లయితే 60 మంది వాళ్ళకి కంపెనీ రూ. 2,500 క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో గూడా మనం ఈ రివార్డ్ కూడా ఇప్పుడు ఎవరైతే ఇద్దరు ఇంతకుముందు చెప్పుకున్నామో ఆ ఇద్దరు గూడా వీరికి ఈ రూ. 2,500 రివార్డ్ అనేది అచీవ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అవకాశం మీ అందరికి గూడా ఉంది. ఈ నెలలోనే ఉంది. ఎప్పుడో గాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా గూడా ఇక ఈ మంత్ ఎండింగ్ వరకు ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా అచీవ్‌మెంట్స్ తీసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్. మీరు ఎన్ని ఇన్‌కమ్ తీసుకోనన్నా, ఎన్ని లక్షలు తీసుకోనన్నా మన మొబైల్ పే కంపెనీ ద్వారా మనం చేయాల్సిందల్లా ఒక్కటే ఫ్రెండ్స్. మీరు ఒక 20 మెంబర్స్‌కి మంచి పర్సన్స్‌కి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ చేసి, వాళ్ళని జాయిన్ చేసుకొని వాళ్ళకు సేమ్ మీ మాదిరిగానే వాళ్ళని కూడా టీమ్ డూప్లికేట్ చేసినట్లయితే, మీకు సెకండ్ లెవెల్‌లో ఏదైనా చేయండి సంబంధం లేదు. మీకు ఫస్ట్ లెవెల్‌లో 20కి 20 మెంబర్స్ రిక్రూట్ చేసి కార్డ్ యాక్టివేషన్ చేయించి, సెకండ్ లెవెల్‌లో 300+ మెంబర్స్‌ని మీరు వచ్చే విధంగా చూడండి. రెండో లెవెల్‌లో మీరు 300 మందిని గనక యూజర్స్ కార్డ్ యాక్టివేషన్ గనక చేస్తే, డియర్ ఫ్రెండ్స్ మీ సక్సెస్‌ని ఎవరు ఆపలేరు ఈ మొబైల్ పే కంపెనీలో. మీరు ప్రతి క్లబ్ ఇన్‌కమ్ కళ్ళు మూసుకొని అచీవ్ అవుతారు. మీకు డౌటే లేదు. మీరు ప్రతి ఒక్కరు గూడా ఫస్ట్ లెవెల్‌లో 20 మెంబర్స్‌ని తీసుకునే విధంగా ప్లాన్ చేయండి. వాళ్ళందరితోటి కనీసం 10,000 15 మందో, 10 మందో, 5 మందో ఆ విధంగా రెఫర్ చేసి రెండో లెవెల్‌లో 300 మంది కార్డ్ యాక్టివేషన్స్ ఎవరైతే చేయించగలుగుతారో సెకండ్ లెవెల్‌లో వాళ్ళు ఖచ్చితంగా థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ మీరు పోయి చేయాల్సింది ఏమీ లేదు. ఒకవేళ మీరు చేద్దామన్నా వాళ్ళెవరో గూడా మీకు తెలియదు. ఆటోమేటిక్‌గా మూడో లెవెల్‌లో 1,500 మంది యూజర్స్, 2,000 మంది యూజర్స్ వస్తారు. నా నాలుగో లెవెల్‌లో ఒక 15,000, 20,000 మంది యూజర్స్ వస్తారు. ఐదో లెవెల్‌లో ఖచ్చితంగా లీస్ట్ అండ్ లీస్ట్‌లో 1,00,000 మంది యూజర్స్ అయితే పక్కా వస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా జాయిన్ అయిన పర్సన్ జాయిన్ అయ్యి 10 మెంబర్స్ రెఫర్ చేస్తే లైఫ్ టైమ్ క్లబ్ ఇన్‌కమ్ వస్తుంది గదా! దాని కోసం ఎవరు 10 మెంబర్స్ వాళ్ళు తీసుకొస్తుంటారు. ఆఫ్‌కోర్స్ కొంచెం లేట్ అయినా కానీ ఆ విధంగా మనకు ఫిఫ్త్ లెవెల్‌లో 1,00,000 మంది రీచ్ కావడం జరుగుతుంది. కంపెనీ రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సెక్టార్ కూడా ఎంటర్ కాబోతుందని చెప్పేసి ఎండీ గారు అనౌన్స్ చేయడం జరిగింది. పీపీఐ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్‌స్ట్రుమెంట్ లైసెన్స్ కూడా ఆర్‌బీఐ నుంచి తీసుకోబోతుంది మన కంపెనీ. ఆల్రెడీ మీకు తెలుసు ఫ్రెండ్స్. వితిన్ 2, 3 ఇయర్స్‌లో మన కంపెనీ చాలా బిగ్ హైట్స్, బిగ్ అచీవ్‌మెంట్స్, ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది మన అందరికి ప్రొవైడ్ చేయబోతుంది ఫ్రెండ్స్. చాలా రకాల ప్రాజెక్ట్స్ తీసుకురాబోతుంది. ఎవరైనా సరే ఈ రోజు మీరు మొబైల్ పే యాప్ గురించి చెప్పినప్పుడు రిజెక్ట్ చేసిన పర్సన్ రేపటి నాడు మన మొబైల్ పే ఇంట్రొడ్యూస్ చేసేటటువంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ చూస్తుంటే అతనికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రాజెక్ట్ ద్వారా అతను మళ్ళీ మొబైల్ పేకి వస్తాడు. కానీ మీరు ఇప్పుడే కొంతమంది టీమ్ తయారు చేసుకున్నట్లయితే అప్పుడు మీరు కొన్ని వందలు, వేల మంది టీమ్‌ని ఈజీగా మీరు రీచ్ కాగలుగుతారు ఫ్రెండ్స్. ఎవరైనా సరే సీరియస్‌గా దృష్టి పెట్టి ఈ కంపెనీలో ఒక 6 మంత్స్, 180 డేస్ గనక దీంట్లో వర్క్ చేసినట్లయితే డియర్ ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. ఈ కంపెనీ నుంచి ఖచ్చితంగా మీరు ఒక రూ. 1,00,00,000 పైన ఇన్‌కమ్ తీసుకోగలరు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు కార్డ్ ఇన్‌కమ్ ఉంది.
6 మంత్స్ మీరు వర్క్ చేసి 1,00,000 మంది టీమ్ తయారు చేసినట్లయితే ఎవ్రీ మంత్ వాళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్ మీద ఇన్కమ్ వస్తుంది. అది కాకుండా మన మొబైల్ పే షాపింగ్ వాళ్ళ ద్వారా ఎక్కువ కమిషన్స్ అవి కూడా రావడం జరుగుతుంది. అది కాకుండా వాళ్ళ డెబిట్ కార్డ్స్ యాక్టివేషన్ అయితే కార్డ్ యాక్టివేషన్ బోనస్ రావడం జరుగుతుంది. అది కాకుండా ఈ క్లబ్ ఇన్కమ్స్ ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. దానితో పాటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద కూడా మనకి ఇన్కమ్స్ రావడం జరుగుతుంది. ఇది కాకుండా సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఇన్కమ్, సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ అని చెప్పేసి, సీజీ క్లబ్ అచీవర్ ఇన్కమ్ అని చెప్పేసి, ఇయర్లీ క్లబ్ ఇన్కమ్, ఇంకా చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా నేను చెప్పలేదు ఇప్పుడు. మొత్తం 19 రకాల ఇన్కమ్స్ ప్రొవైడ్ చేస్తుంది మన కంపెనీ. ఇక్కడ మేము ఒక 4, 5 రకాల ఇన్కమ్స్ గురించి మాత్రమే మీకు డిస్కస్ చేసాము. మీరు గమనించండి ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీ యొక్క అప్లైనర్ ద్వారా, మీ యొక్క స్పాన్సర్ ద్వారా క్లారిఫై చేసుకొని, వాళ్ళ ద్వారా రెఫరల్ లింక్ తీసుకొని జాయిన్ అయ్యి, మీరు టీమ్ రిక్రూట్మెంట్స్, మీ యొక్క షాపింగ్స్ కానీ, ఇవన్నీ కార్డ్ రిజిస్ట్రేషన్స్ కానీ అని ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ చేసుకొని, మీరందరూ కూడా ఈ క్లబ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లబ్ కు రీచ్ అవుతూ మంచి ఇన్కమ్స్ పొందాలని కోరుకుంటూ ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్.